నమస్తే అన్న మనలేందంటే మన తారకది పుట్టినరోజు కాబట్టి ఫ్రెండ్స్ అందరినీ నిన్న రాత్రి డాబాకి అయితే తీసుకోబోయిండు. మేము వెళ్ళిన డాబా వచ్చేసి మిశ్రా ఫ్యామిలీ డాబా గన్నవరంలో ఎస్ఎం కన్వెన్షన్ హాల్ పక్కనే ఉంటుంది. మేము ఈ డాబాకి తక్కువ నెలకి 3-4 సార్లు ఈజీగా వెళ్తాము. అందుకని ఆ ఓనర్ కూడా మమ్మల్ని చూడగానే హాయ్ చెప్తున్నాడు. ఇంకిక్కడ మా ఫ్రెండ్స్ అందరూ చూడండి యుద్ధానికి సిద్ధమయ్యి వనభోజనాలకు కూర్చున్నారు. అందరం కలిసి మాకు కావాల్సిన కర్రీలు స్టార్టర్లు అయితే ఆర్డర్ ఇచ్చాము. అది వచ్చే లోపల మధ్యలో ఎలాగో గ్యాప్ ఉండదు కాబట్టి వీళ్ళు అయితే ఎవరి పాటికి వాళ్ళు ఫోన్లలో మునిగిపోయారు. అలా కాసేపు అయ్యాక ఫస్ట్ మేము ఆర్డర్ ఇచ్చిన స్టార్టర్లు అయితే వచ్చాయి. వాళ్ళేమో స్టార్టర్ లా తింటుంటే మేము మాత్రం రోటీలు వేసుకొని కర్రీ తిన్నట్టు తింటున్నాం. ఈ గ్యాప్ లో కరెంట్ పోయింది. అప్పటికే అందరితో ఒక రౌండ్ అయిపోయింది. మేము డాబాకి వెళ్ళిన ప్రతిసారి రోటీలు తెచ్చేవాడు కర్రీలు తెచ్చేవాడు అలసిపోవాల్సిందే కానీ మా వాళ్ళు మాత్రం అలసిపోరు. కానీ ఈసారి ఏందో త్వరగా వికెట్లు పడిపోయినాయి. అదిగోండి ఆ కనిపించే వాడి పేరు గురునాథ్. ఎలా చూస్తున్నాడు చూడండి దొంకలు పట్టే వాళ్ళగా. ఇప్పుడు దాకా తిన్న ఫుడ్ అంతా హెల్త్ కి మంచిది కాదంట. అందుకని మజ్జిగ తాగుతున్నాడు హెల్త్ బాగుండాలి. ఇంకా అందరం తిన్న తర్వాత బిల్లు కట్టడానికి అయితే వెళ్ళాము. బిల్ అయితే 3300 అయింది. ఇంకా ఎక్కువ వద్దు అనుకున్నాం కానీ త్వరగా వికెట్లు పడ్డాయి కాబట్టి అక్కడతో సరిపెట్టారు. ఇంకా బిల్ కట్టేసి పీజీకి అయితే రిటర్న్ అయ్యాము. సరే మరి ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు వస్తాం. మీరు మాత్రం పోతా ఒక లైక్ కొట్టి ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి.